నమస్కారం. భారతదేశం ప్రపంచానికి అందించిన బహుమతి గురించి మనందరం వేడుక చేసుకుంటున్నాము. విశిష్ట అతిథులు, ఈ స్వాస్థ్య ప్రయాణంలో సహసాధకులు, జిజ్ఞాసులు, ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి సమావేశం అయ్యాము. We stand at the confluence మనం of ప్రాచీన జ్ఞానానికి, ఆధునిక ఆంక్షలకు సంగమ స్థితిలో ఉన్నాము. భారతదేశపు కాలాతీత బోధనలు మన అంతర్జాతీయ కుటుంబ సమకాలీన అవసరాలకు తగినట్లుగా ఇక్కడ ఉన్నాయి. నేటి ఈ సందర్భం కేవలం భౌతికంగా ఆసనాల గురించి ఉత్సవం జరుపుకోవడమే కాకుండా మానవ చైతన్యానికి, స్వస్థతకు భారతదేశం అందించిన ప్రగాఢ తాత్విక జ్ఞానాన్ని గురించి ఒక సందర్భం కూడా. the eternal spring of Indian wisdom from the sacred soil of India, where the Himalayas kiss the sky. ఆకాశాన్నంటే హిమాలయాలు, దివ్య కృపతో ప్రవహించే గంగానదితో కూడిన పవిత్ర భారత భూమిలో కేవలం భౌతిక వ్యాయామాలనే కాకుండా ఈ యోగా అనబడే జీవశాస్త్రం ఆవిర్భవించింది. In the Rig Veda, మానవ జాతి యొక్క ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదంలో మనం ఈ విశ్వ అవగాహన బీజాలను చూడవచ్చు. the Upanishads, ఉపనిషత్తులు కూడా యోగాను వ్యక్తిగత చైతన్యం, విశ్వ చైతన్యంగా పరిణామం చెందడమే అని చెబుతాయి. తత్వమసి అంటే అది నీవే అని అర్థం. yoga represents the quintessence of Indian philosophy. యోగా భారత తత్వశాస్త్రాల సారాంశానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. అక్కడ భౌతికత, ఆధ్యాత్మికత రెండూ ఏకమవుతాయి. ఇక్కడ ఊపిరి ప్రార్థనగా మారుతుంది, ప్రతి శ్వాస ప్రార్థనగా మారుతుంది, కదలిక ధ్యానంగా మారుతుంది. ఇది ఉపనిషద్వాక్యమైన సృష్టిలోని ప్రతి అంశం అనుసంధానించబడి ఉంటుంది, దివ్యత్వం ప్రతి జీవి యొక్క ఆత్మలో నివసిస్తుంది అనే అంశాలకు ఒక ఆచరణాత్మక అభివృద్ధీకరణ. అప్లికబిలిటీ అంటే విశ్వజనీన అనువర్తనం. భారతీయ పరతత్వం అంటే మెటాఫిజిక్స్ శాస్త్ర మూలతత్వం యోగాకు విశిష్టతను చేకూర్చాయి. పతంజలి యోగా సూత్రాలను గమనించండి. అవి 2000 సంవత్సరాల క్రితమే రూపొందించడం జరిగింది. అవి మానవ పరిణామానికి ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించాయి. వాటిని ఆధునిక శాస్త్రం కూడా ధృవీకరించింది. అష్టాంగ యోగంలోని ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదనే వివరించే యమ నియమలనే నైతిక సూత్రాల మొదలు సమాధి అనబడే అంతిమ స్థితిని చేరుకోవడానికి ఈ యోగ ప్రక్రియ మొత్తంగా మానవ వికాసం కోసం ఒక సంపూర్ణ మార్గనిర్దేశాన్ని అందిస్తుంది. ఈ ప్రాచీన విజ్ఞత ఈనాటి ఆధునిక ఆత్మలతో మాట్లాడుతుంది, ఎందుకంటే అది ఎల్లప్పుడూ ఉండే మానవ సమస్యలను పరిష్కరిస్తుంది. గందరగోళ పరిస్థితుల్లో శాంతిని ఎలా కనుగొంటారు? శరీరము, మనస్సు, ఆత్మలను ఎలా ఏకం చేస్తాం? మన వ్యక్తిగత హద్దులను ఎలా అధిగమిస్తాము? భారతీయ ఋషులు ఈ ప్రశ్నలకు సమాధానాలను సిద్ధాంతాల రూపంలో కాకుండా అందరికీ అందుబాటులో ఉండే స్వీయ ఆవిష్కరణ పద్ధతి, అనుభవ శాస్త్రం ద్వారా ఇచ్చారు. Here, we must address a crucial truth. ఇక్కడ మనం ఒక కీలకమైన సత్యాన్ని నొక్కి చెప్పాలి. అదేమిటంటే ధ్యానం లేకుండా, ధ్యానం చేయకుండా మానవ వికాసం జరగాలని నిజమైన ఉద్దేశం కోసం ఉన్న ఈ యోగా అనే ఆచరణాత్మక పద్ధతి పూర్తిగా అసంపూర్ణంగా, అర్ధరహితంగా కూడా మిగిలిపోతుంది. The ancient years were explicit. ప్రాచీన ఋషులు ధ్యానానికి కూర్చోవడానికి శరీరాన్ని సిద్ధం చేయడం కోసం మాత్రమే ఆసనాలు రూపొందించబడ్డాయని స్పష్టంగా తెలిపారు. The Hatha Yoga Pradipika says very clearly, హఠయోగ ప్రదీపిక చాలా స్పష్టంగా చెప్పినట్లు ఆసనాలనేవి మన అవయవాలను దృఢతరం చేసి, ఇబ్బందులు తొలగించి, తేలికగా పనిచేసేలా చేస్తాయి. అయితే ఇది కేవలం తయారీ మాత్రమే, గమ్యం కాదు. ఈరోజు మనం యోగాను కేవలం భౌతికమైన వ్యాయామంగా,
కళాత్మక కదలికలతో కూడిన శక్తిపూర్వక ప్రదర్శనగా భావించే ఒక ఇబ్బందికర సాంప్రదాయానికి సాక్షులుగా ఉన్నాం. ఈ రకమైన పై విధానాల వల్ల యోగా తన మూల సారాన్ని కోల్పోతోంది. ఇది ఎలాంటిదంటే ఆలయంలోకి ప్రవేశించకుండా ముఖద్వారాన్ని మెచ్చుకోవడం లాంటిది. లాంతరును బాగా శుభ్రం చేసి లోపల దీపాన్ని అసలు వెలిగించకపోవడం వంటిది. మన ఆధునిక యోగా స్టూడియోలను చూస్తే ఋషులు జాలిపడతారు, అలాగే ఆందోళన చెందుతారు కూడా. ఎందుకంటే మనం తరచుగా లోపల ఉన్న తేనెను విస్మరించి అది ఉన్న జాడిని మాత్రమే అభినందిస్తూ ఉంటాము. ధ్యానం అనేది యోగాలో అదనంగా చేర్చబడిన అంశం కాదు, అది యోగాకు హృదయం వంటిది. నన్ను మళ్ళీ చెప్పనివ్వండి, ధ్యానం అనేది యోగాకు అదనంగా చేర్చబడిన అంశం కాదు, అది దానికి హృదయం వంటిది. యోగా ద్వారా మనం శారీరక భంగిమలు మాత్రమే చేరుకోలేని చైతన్యపు లోతైన కోణాలను చేరుకోగలుగుతాం. ధ్యానంలోని నిశ్చలత ద్వారానే అసలైన పరివర్తన కలుగుతుంది. ఎక్కడ మానసిక అసమానతలు చక్కబడతాయో, ఎక్కడ అహం కరిగిపోతుందో, ఎక్కడ మనం మన అసలైన స్వభావాన్ని పొందుతామో అదంతా కూడా ఈ అంతరంగ ప్రయాణం లేకుండా సాధ్యం కాదు. మనం సౌకర్యవంతమైన శరీరాన్ని సాధించవచ్చునేమో గాని చైతన్యంలో సుస్థిరంగా ఉండలేము. We may reflect a perfect handstands. మనం చక్కగా శీర్షాసనం వేయగలమేమో కానీ జీవిత వాస్తవ అవగాహనలో మాత్రం తలక్రిందులుగానే మిగిలిపోతాం. నేడు ఈ పురాతన విజ్ఞానాన్ని సహృదయతతో, మంచి మనసుతో అంగీకరించినందులకు ప్రపంచ సమాజానికి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. టోక్యో నుండి టొరంటో వరకు, స్టాక్హోమ్ నుండి సావ్ పోలో వరకు లక్షలాది మంది యోగాను కేవలం ఒక అభ్యాసంలా కాకుండా ఒక జీవన శైలిగా గ్రహించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల వచ్చిన ఈ అంగీకారం మానవాళి యొక్క సామూహిక విఘ్నతకు ఒక నిర్వచనం. అలాగే నిజమైన స్వస్థత అనేది శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, పూర్తి స్పష్టత, భావోద్వేగ సమతౌల్యత, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక జాగృతుల సమాహారం అని కూడా గుర్తించబడింది. ఖండాంతరాలలోని జనావాసాలలో ఎంతోమంది ప్రజలు వారి దినచర్యను సూర్య నమస్కారాలతో ప్రారంభించడం, ప్రాణాయామం ద్వారా ఉపశాంతిని పొందడం, ధ్యానం ద్వారా సత్యాన్ని అన్వేషించడం మన హృదయాలను సంతోషంతో నింపుతుంది. వారు దానిని కేవలం ఒక అలవాటుగానే స్వీకరించటం లేదు, అంతటా దివ్యత్వాన్ని చూడటం ద్వారా అహింసను ప్రోత్సహించే ఒక సమగ్ర విశ్వ దృక్పథాన్ని వారు ఆమోదించారు. అది మన అస్తిత్వపు ప్రాథమిక ఐక్యతను గుర్తిస్తుంది. యోగా ద్వారా ప్రపంచానికి భారతదేశం చేసిన ఈ సహాయం వ్యక్తిగత పరివర్తనని మించి విస్తరిస్తుంది. పర్యావరణ సంక్షోభాలతో మునిగి ఉన్న ఈ సమయంలో ప్రకృతితో సామరస్యతను గురించి నొక్కి చెప్పే ఈ యోగ సాధన మనకు అనేక పరిష్కారాలను అందిస్తుంది. మానసిక ఆరోగ్యపు సవాళ్ల సమయంలో కూడా ఎదుర్కొని నిలబడటానికి ఇది సాధనాలను అందిస్తుంది. In an era of division, ప్రస్తుత ఈ విభజన యుగంలో యోగా యొక్క వసుదైవ కుటుంబకం, ఈ ప్రపంచం అంతా ఒక్కటే కుటుంబం అనే ఐక్యతా సందేశం మరింత సముచితమైనది. దీన్ని ఈ విధంగా ఆలోచించండి. ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అన్ని లక్ష్యాలు కూడా what is the root cause behind the cause? వారు దేన్ని పరిష్కరించాలని భావిస్తున్నారో వాటి నిర్దేశం వెనుక ఉన్న మూల కారణం ఏమిటి? ఇది మీ మనస్సు వక్రమార్గం పడుతోందని సూచిస్తూ ఉంది. మరి మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా బాగుపరుచుకోవాలి? ఇక్కడ యోగా కీలక పాత్ర పోషిస్తుంది. We are deeply grateful to our Honorable Prime Minister Sri Narendra Bhai Modi. యోగాను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లిన మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి దార్శనిక నాయకత్వ ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా తీర్మానించింది. ఈ తీర్మానానికి సుమారు 175 నుంచి 177 దేశాలు మద్దతు తెలిపాయి. ఈ తీర్మానానికి సమితిలోని 193 దేశాల్లో ఒక్క దేశం కూడా అభ్యంతరం తెలియజేయలేదు. This unanimous acceptance represents ఈ ఏకగ్రీవ ఆమోదం
కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదు, భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం మానవాళి మొత్తానికి చెందుతుంది అన్న సార్వజనీన అంగీకారం. As we practice yoga today, యోగ సాధనలో మనం గుర్తుంచుకోవలసింది ప్రతి ఆసనం లేదా ముద్ర ఒక కృతజ్ఞతా ముద్ర. ప్రతి శ్వాస విభిన్న సంస్కృతుల మధ్య వారధి. each moment of stillness, a contribution ప్రతి నిశ్చల క్షణం విశ్వశాంతికి మన వంతు సహకారం. పరిణామం అనేది అంతరంగంలో మొదలవుతుందని యోగా ఉద్బోధిస్తుంది. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనస్సు యొక్క ఒడిదొడుకులను యోగా అరికడుతుంది అని అర్థం. మీ శరీర ఆకృతిని మార్చుకోవడం ద్వారానో లేదా మీ శ్వాస క్రమాన్ని నియంత్రించడం ద్వారానో మీరు దీన్ని సాధించగలరా? లేదు. పతంజలి మహర్షి యోగ సూత్రాల అన్ని దశలను మీరు సమ్మిళితం చేయాలి. భారతదేశపు అతిపెద్ద ఎగుమతులు ఎప్పుడూ ఆధ్యాత్మికపరమైనవేనని, భౌతికపరమైనవి కావనే విషయాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. గణితంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సున్నా భావన నుండి మానవ సామర్థ్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యోగా తత్వశాస్త్రం వరకు ఇవన్నీ మానవాళి సామూహిక వారసత్వానికి చెందినవి కనుక ఈ బహుమతులన్నీ ఎటువంటి పేటెంట్లు లేదా కాపీ హక్కులు లేకుండా ఉచితంగా అందరికీ అందించబడ్డాయి. మనం ముగించే ముందు ధ్యానాన్ని దాని సముచిత స్థానమైన మన సాధనకి కేంద్రంగా ఉండేలా ఒక పవిత్రమైన వాగ్దానాన్ని చేపడదాం. మన మనస్సులు గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కేవలం ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కోసం మనం చేసే భంగిమలతో సంతృప్తి చెందవద్దు. శారీరక దృఢత్వం ఆధ్యాత్మిక పరిణామాన్ని సాధిస్తుందని పొరపడవద్దు. ఈ ప్రయాణం శరీరం నుండి శ్వాసకు, శ్వాస నుండి మనస్సుకు, మనస్సు నుండి చైతన్య విస్తరణ వరకు కొనసాగుతుంది. ఇదే యోగా యొక్క సంపూర్ణ పథం. మీరు యోగా చేయడం ముగించి మీ యోగా మ్యాట్ను చుట్టేసినప్పుడు మీ యోగా ముగిసినట్లయితే దాన్ని మీరింకా మొదలు పెట్టలేదని అర్థం. మీరు చేసిన మీ సాధన కేవలం మీ వెన్నెముకను అనుకూలంగా మాత్రమే చేస్తుంది, కానీ అది మీ అహంకారానికి కాదు. మీ అంతరంగంలోనికి లోతుగా మునక వేయండి. మీరు ఒక చేతిని ఉపయోగించి సంతులనం చేయగలిగినా అది నిత్య జీవితంలో సమతుల్యతను సాధించలేదు. ధ్యానానికి రండి. యోగాకు అసలైన పరీక్ష మీ కాలివేళ్లను అందుకోవడం కాదు, మీలోని ఆ అనంతాన్ని స్పృశించారా లేదా అనేది ముఖ్యం. యోగా కేంద్రాలను మన శరీరాల కోసం జిమ్ సెంటర్స్లా కాకుండా మన చైతన్యపు ప్రయోగశాలలుగా మారుద్దాం. let every asana practice ప్రతి ఆసనాన్ని ధ్యానంతో కలిపి ఇనుమడింపచేద్దాం. ప్రతి కదలిక మనల్ని స్థిరత్వం వైపుగా మళ్లించాలి. ప్రతి బాహ్య రూపం మనలోని నిరాకారం వైపుగా మార్గనిర్దేశం చేయాలి. అప్పుడే మన పవిత్రమైన విజ్ఞానాన్ని కేవలం భౌతిక ప్రవృత్తిలా కాక దాన్ని ముక్తికి మార్గంలా మనకందించిన మన ప్రాచీన ఋషుల, మునుల యొక్క దృష్టికోణాన్ని గౌరవించిన వాళ్ళం కాగలం. ఈ ప్రాచీన విజ్ఞానాన్ని స్వీకరించిన ప్రపంచవ్యాప్త సమాజానికి నేను చెప్పేదేమంటే, మీరు కేవలం భారతదేశాన్ని మాత్రమే గౌరవించడం కాదు, ఈ విజ్ఞానానికి మూల పురుషులైన ఋషులను కూడా గౌరవించాలి అని నేను భావిస్తాను. విజ్ఞానం సరిహద్దులను అధిగమిస్తుంది అన్న దృష్టికోణాన్ని మీరు ధృవీకరిస్తున్నారు. you validate the vision that wisdom transcends boundaries, that wellness శ్రేయస్సు అనేది మన జన్మ హక్కు. మనలో మనకు స్పష్టమైన తారతమ్యాలు ఉన్నప్పటికీ చైతన్యం విషయంలో మనందరం ఒక్కటే. ఈ యోగా యొక్క తేజస్సు ప్రపంచమంతటా అందరి హృదయాల్లో నిరంతరాయంగా ప్రకాశించాలి. ఈ యోగాభ్యాసం కలత చెందిన మనసులకు శాంతిని, అనారోగ్యంతో బాధపడే శరీరాలకు స్వస్థతను, అన్వేషించే హృదయాలకు ముక్తిని ప్రసాదించుగాక. యోగ సాధన ద్వారా మనమందరము ఈశా ఉపనిషత్తులోని సత్యాన్ని గ్రహించాలి. that says the universe is the creation of the supreme power, meant for the benefit of all creation. ఈ విశ్వం మొత్తం సకల సృష్టి మేలు కోసం పరమాత్మచే సృష్టింపబడింది. ప్రతి ప్రాణి కూడా సృష్టి అందించే ఫలాలను అందుకోవాలి. ఇతర జాతి ప్రాణులతో కలిసి ఆనందించాలి. ఏ ఒక్క జాతి ఇతర జాతి హక్కులను తస్కరించకూడదు.
ఈ విధంగా ఈశాోపనిషత్తు చెబుతుంది. On this International Day of Yoga, let us bow. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు భారతదేశ అనంత వివేకానికి, ఈ సంస్కృతిని కాపాడే వారందరికీ మనలో ఉత్తేజపరిచేందుకు సిద్ధంగా నిద్రాణమైన ఉన్న అనంత శక్తికి ప్రణమిల్లుదాం. ఓం శాంతి శాంతి శాంతి. విశ్వమంతా శాంతి వర్ధిల్లాలి. నమస్తే.